ప్రియ పరిశుద్ధులారా, మనందరి రక్షకుడును మరి మన కాపరి అయినటువంటి ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషంగా వచ్చారా? బాధతో వచ్చారా? బాధలు ఉంటాయి, మర్చిపోండి. ఈ కాసేపు మీరందరూ కూడా సమాధానకర్త దగ్గరికి వచ్చారు. ఆయన మన సమస్తమైనటువంటి వాటిని తొలగించి మనందరికీ కూడా సంతోషపెట్టే దేవుడు. ఆయన ఎవరిని కూడా కావాలని బాధ పెట్టే దేవుడు కాదని మనందరికీ అర్థము కావాలి. ఈ దినము యొక్క వాక్యము అంశము ఏదో మీరు దయతో వినండి. మీరందరూ చదివారా? వాట్సాప్ గ్రూప్లో చదివారా? ఏంటి చెప్పండి ఒక్కసారి ప్లీజ్. ఐ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యువర్ వాయిస్. ఇంగ్లీష్లో రాశాను. ఇంగ్లీష్లో చదవగలిగిన వాళ్ళు చెప్పండి. అంత ఓపిక మాట్లాడుందండి. మీరేదో రాసుకుంటారు, నీకు పని లేదు, నువ్వు రిటైర్ అయినావు, నేనేదో నాకు పని లేదా అంతేనంటారా? సరే. క్యారీ ఆన్ జీసస్ రిజరక్షన్ అంటే క్రీస్తు యొక్క పునరుత్థాన దినాన్ని అనుకరించండి అనే అంశం మనం తీసుకున్నాము. ఎందుకంటే ఈ యొక్క దినానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ పునరుత్థాన దినానికి పరిశుద్ధ గ్రంథములో ఆ పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను రెండిటిలో దీనికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. పాత నిబంధనలు ఉన్న ఆ ఆజ్ఞని, క్రొత్త నిబంధనలు ఉన్న ఆజ్ఞని రెండింటిని జోడించి ఈ దినమును మనము ధ్యానము చేద్దాము. అలనాడు వారు విశ్రాంతి దినమని అన్నారు. ఈనాడు మనము దాన్ని పునరుత్థాన దినమని మనం అంటున్నాము. దానికి కూడా యేసయ్యే కర్త అంటాడు. ఆ మాట కూడా మనము చదువుకుందాము. అయితే ఈ యొక్క పునరుత్థాన దినాన్ని కొనసాగించడానికి మనం ఏమి కావాలంటే మొదటగా మనలో డిటర్మినేషన్ కావాలి. ఆదివారము నాది కాదు, పునరుత్థాన దినము ఇది దేవుని దినము. ఈ దినము నేను ఆయన ఆచరించడానికే ఈ యొక్క దేశంలో సెలవు ఉన్నది. పెళ్ళికి పోవడానికో, పేరంటానికి పోవడానికో, లేకపోతే వేరే పనులు చేయడానికో కాదు. కానీ పునరుత్థాన దినమును ఆచరించడానికే బ్రిటిష్ వారు ఈ దేశంలో ఈ సెలవును పెట్టారు. ఈ ఒక్క దేశము కాదు, ప్రపంచ నలుమూలలో ఎక్కడ చూసినా ఆదివారం అనేది వారు ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించారు. ప్రపంచానికి ఆదివారం సెలవుని ప్రకటించారు. దాన్ని మనము కొనసాగిస్తున్నాయి మన ప్రభుత్వాలు. ఏదో కొన్ని దేశాలు, ముస్లిం నేషన్స్ వట్టి ఫ్రైడే మాత్రమే హాలిడే చేస్తాయి. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు కూడా మరి ఈ యొక్క పునరుత్థాన దినాన్ని ఆచరిస్తారు. అంత అద్భుతమైన దినము. వారు చేసిన మేలు మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోలేనటువంటి దినం ఇది. దేవుడు కూడా మన కొరకు చేసిన ఈ యొక్క అద్భుతమైన దినము మన జీవితం అంతా ఆయన కాళ్ళు మొక్కిన, మనము కన్నీరు కాచిన ఈ రుణము తీర్చుకోలేనటువంటి గొప్ప రుణం ఇదంతా కూడా. అయితే అలాంటి అద్భుతమైన పునరుత్థాన దినాన్ని దేవుడు మన జీవితంలో ఒక వారం తర్వాత మరొక వారము మన జీవితంలో కొనసాగిస్తూ ఒక్కొక్కరికి 50, 60, 70 సంవత్సరాలు వయసును దేవుడు ఇస్తూ పోతూ ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అని కనుక ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆయన ఉద్దేశము నీవు నేను మనందరం కూడా ఇంకా పాపులుగా ఉండాలని ఆయన కోరిక కాదు. ప్రతి పునరుత్థాన దినానికి మొదటి దినమున, ఇది మొదటి దినము యూదుల ఆచార ప్రకారంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలు మొదలుకొని శనివారం సాయంత్రం 6 గంటల వరకు విశ్రాంతి దినం అది వారిది. ఆ సమయంలో వారు ఏ పని చేయరు, ఏ వ్యాపారము చేయరు, ఏ ఉద్యోగము కూడా చేయరు వారు. దాని తర్వాత అంటాడు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేసరికల్లా మొదటి దినం అంటాడు. వారానికి ఇది మొదటి దినం. ఇది కూడా ఈ మొదటి దినమున ఆయన 6 దినాలు పనిచేసి, పాత నిబంధన కాలములో 6 దినములు అద్భుతాన్ని చేసి 7వ దినమున ఆయన విశ్రమించటగా మనము చూస్తాము. ఇదిగో క్రీస్తు ప్రభువారు ఆ యొక్క 7 దినాలు అయిపోయిన తర్వాత మొదటి దినము ఆదివారముగా లెక్కించబడుతుంది. ఈ దినము నుంచి క్రీస్తు ప్రభువారిని మనం ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న దినం. అయితే ఈ దినమును చాలామంది లోకములో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారంటే
ఈ యొక్క దినమును ఎప్పుడు వస్తుందా, నేను బజార్లో తిరగాలి, స్నేహితులతో తిరగాలి, విందు వినోదాల్లో విహరించాలి, సినిమాలకు వెళ్ళాలి, షికారులు చేయాలి, పార్టీలు చేసుకోవాలని పరితపించే క్రైస్తవ సోదరులు కోకొల్లలు. ఈ యొక్క దినము కొరకు వారు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నిజమైన దేవుని బిడ్డలు, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించే వారందరూ కూడా ఈ దినము కొరకు దేని కొరకు వారు లోకములో ఆనందించడానికి, మనము దేని కొరకు ఆనందిస్తాము, దేని కొరకు ఎదురు చూస్తాము? ఆ దినమున నేను ఆయన్ని ఆరాధించాలి, ఆ దినము నేను పవిత్రంగా నేను భావించాలి, ఆ దినమున మొదటిగా నేను ఆయన సన్నిధిని దర్శించి ఆయన అద్భుతమైన మాటలు విని లోకంలో మిగతా పనులు చేసుకుంటానని ఆశిస్తాడు సరైన క్రైస్తవుడు. అయితే ఇద్దరి మధ్య తారతమ్యము. లోకము అందరూ కూడా ఆదివారం సెలవు కొరకు ఆనందించడానికి, భోజనము కొరకు త్రాగడానికి ఆనందిస్తే, కొంతమంది క్రైస్తవులు క్రైస్తవేతరులుగా లాగానే జీవించేవారు ఉన్నారు. కొద్దిమంది మట్టికి ఆదివారం అనగా పునరుత్థాన దినాన్ని పవిత్రంగా భావించి 600 అయినా 1000 అయినా నేను ఆదివారం నాడు దేవుని మందిరంలో కనబడతాను, మీరు ఏమైనా చేసుకోండి. యోష్ అంటాడు కదా, మీరు ఎవరిని అనుకరిస్తారో నాకు సంబంధం లేదు, నాకు అప్పగించిన పని నేను ముగించాను, ఇదిగో నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము. ఈ యొక్క పునరుత్థాన దినం మనందరం ఏమాలి? మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, లోకమున్న వారందరూ కూడా వారు ఏది ఆచరించినా, ఇదిగో పునరుత్థాన దినమని మీ మధ్యలోకి రాలేను, ఇది నాతో అయ్యే పని కాదు, ఇది నా దేవుని దినము, నా దినము కాదు, ఈ దినము నేను పక్కా దేవుని మందిరంలోనే కనబడతాను, ఎక్కడ నేను ఉండనని నీవు గినక ప్రతిజ్ఞ చేసి ఆ పనిని నీ యొక్క చివరి గడియ వరకు అనగా చివరి శ్వాస వరకు నువ్వు కొనసాగిస్తే, నిజంగా ఈనాడు మనం వాక్యం ధ్యానించబోతున్నాం. ఆశీర్వాదవంతులు అంటాడు. ఈ యొక్క పునరుత్థాన దినాన్ని మనము కొనసాగిస్తేనట మనం ఆశీర్వాదం పొందిన వాళ్ళమట. అంటే కొన్ని మనము ఆచరించే ఆచరణ బట్టి కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. మనము జీవించే జీవిత విధానం బట్టి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం ఆజ్ఞలు గైకొనే విషయంలో మనం చేసిన విధానాన్ని బట్టి కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, రకరకాలైన ఆశీర్వాదాలు. ఈ దినమున ఈ యొక్క దినం యొక్క విశిష్టత ఏంటో, దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో నేను మీకు తెలియజేయాలనుకున్నాను. చాలామంది ఈ యొక్క దినాన్ని విలువ లేకుండా మరి ఇష్టానుసారంగా ఎక్కడ సందు దొరికిద్దా ఆదివారం వస్తే ఈ ఏడయ్యా రాలేదని కనుక ఎవరైనా మనం అడిగితే 100 మాటలు చెప్తారు. 100 ఆ 100 మాటల్లో 100 అబద్ధాలు ఉంటాయా, 50% అబద్ధాలు ఉంటాయా, అది వారి అంతరాత్మకే తెలుసు. కానీ నిన్ను నన్ను మన అందరూ కూడా అంతరాత్మను గుర్తెరిగిన దేవుడు మట్టికి నిన్ను నన్ను పరిశీలిస్తున్నాడు, మన మట్టికి మర్చిపోకూడదు. అయితే ఈ దిన మనమందరం కూడా వచ్చిన మీ అందరికీ కూడా మనమందరికీ కూడా దేవుడు మనతో మాట్లాడితే మనకి మేలు కలుగుతుంది. కాబట్టి వాక్యం మనకి వెళదాము. చూడండి, బైబిల్ చదివేవాళ్ళు ఒక్కసారి మనము తెలుగు పేపర్ చదవడం అంత తేలిక, కానీ బైబిల్ చదవడం చాలా కష్టతరమైనటువంటిది. పాత నిబంధన గ్రంథమంతా కూడా గ్రాంధిక భాషలో వ్రాయబడ్డది. మీరు ఆదిమ తెలుగు భాష అని రాసి ఉంటుంది పైన, ముందు చూడండి, ఆదిమ తెలుగు భాష అంటాడు. ఈ ఆదిమ భాషలో అచ్చులు, హల్లులు, దీర్ఘాలు, మరి రకరకాలైన వాటితో వీటిని సమీకరించారు. అయితే ఈ మాటలు మీరందరూ కూడా బైబిల్ చదవడం నేర్చుకోవాలి. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, మన మనస్సాక్షి ఆదివారం నాడు నేను వెళ్ళలేదు అని కల్మషము తోచకుండా నీ హృదయం లోపల నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునయ్యుండి, బాహ్యమైన స్నానము కాదు కానీ అంతరంగముతో కూడిన స్నానము కలిగిన వారమై మనమందరం కూడా ఏం చేయమంటున్నాడు చూడండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి విశ్వాసము విషయంలో సంపూర్ణమైన నిశ్చయము కావాలి. ఆజీ పాజీ అంటారు, అయితే అవును కాకపోతే కాదు, 2 మాటలు. అలాంటిది కాదు విశ్వాసం అంటే. అవునంటే అవును, కాదంటే కాదంతే. దీనికి అడ్డంగా ఏది వచ్చినా నేను మాట తప్పననేది నిశ్చయత. విశ్వాసం అనేది మీ అందరికీ అనేక పర్యాయాలు చెప్పాను. విశ్వాసం అంటే యేసయ్య దేవుడని, దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడని, ఆ వచ్చిన యేసయ్య
సర్వలోకమునకు బోధించి అనేక మంది రోగులను బాగు చేసి చనిపోయిన వారిని లేపి ఆయన శిలువమాను మీద మనందరి కొరకు సిలువ వేయబడ్డాడని, మృతి చెందాడని, తిరిగి లేచాడని, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడని, తిరిగి రాబోతున్నాడు. ఇది మొత్తం కలిపి ఒక విశ్వాసం అండి. విశ్వాసానికి నిర్వచనం ఏదంటే ఇది. ఒకటి యేసయ్యను నమ్మడమే కాదు విశ్వాసం అంటే. విశ్వాసానికి నిర్వచనం ఉపోద్ఘాతం ఏదంటే యేసు నిజమైన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, మానవుడుగా ఉద్భవించాడు, ఆయన సర్వమానవాళి కొరకు తన రక్తమును చెందించాడు, ఆయన మృతి చెందాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు, మనందరి కొరకు ఉత్తరవాదిగా ఉన్నాడు, తిరిగి రాబోతున్నాడు ఆయన నిందు విశ్వాసం ఉంచిన వారి కొరకు. ఇది పరిపూర్ణమైన విశ్వాసానికి నిర్వచనం. చాలామందికి ఈ యొక్క విషయం మీకు తెలియకపోవచ్చును. అయితే మనమందరం కూడా మన యొక్క విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానము చేరుదము. దేవుని సన్నిధానము చేరుదము. యథార్థమైన మనస్సాక్షి నిన్ను దేవుని యొక్క సన్నిధికి చేరుస్తుంది. యథార్థమైన హృదయం లేకపోతే, యథార్థమైన విశ్వాసము లేకపోతే, యథార్థమైన మనస్సాక్షి లేకపోతే అది దేవుని దగ్గర చేర్చబడదని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా చూడండి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షిత విషయమై మనం ఒప్పుకొని నిశ్చలముగా పట్టుకుందాము. మనం ఒప్పుకున్నదాన్ని ఏం చేస్తామంటే నిశ్చయముగా పట్టుకుంటాము. అంటే నిశ్చయత ఉండాలి. పరిగెత్తేవాడు నేను గెలుస్తాను పరిగెత్తాలి. ఓడిపోతుంటే 2 అడుగులు కూడా వేయలేడు. వాడు అడుగు రన్నింగే ప్రారంభించలేడు. గెలుస్తానుకున్నవాడే పరిగెత్తడానికి ముందుకు వస్తాడు, రేసులోనికి వస్తాడు. ఇదిగో మనమందరం కూడా లోకమును గెలుస్తామని, లోకమును జయిస్తామని ఆ పరమాత్ముడు జయించాడు, ఆయన గెలిచాడు. ఇదిగో ఆయన స్వభావం ధరించిన వారమే మేము కూడా గెలుస్తామని మనది కూడా ఈ పరుగు పందెంలోనికి వచ్చాము. ఈ పందెం ఎలాంటిదంటే లోకాన్ని చూసేది కాదు, యేసును చూస్తూ పరిగెత్తే పందెం. ఈ పందెంలో వెనుకబడవచ్చును, ఈ పందెంలో మనకి అలసట రావచ్చును, ఈ పందెంలో మనం పడిపోవచ్చును, దెబ్బలు తగలవచ్చును. మనం కుడివైపు చూసి కొంతకాలం కుడివైపున, ఎడమవైపు చూసి కాసేపు ఎడమ వైపున, లేకపోతే వెనక వైపు చూసి కాసేపు వెనక వైపున మనం పడిపోవచ్చునేమో కానీ ప్రభు మనం విడిచిపెట్టాడండి. ఇది మట్టికి మీరు మర్చిపోకూడదు. మిమ్మల్ని అవసరం వస్తే దెబ్బలు కొట్టి, ఇబ్బంది పెట్టి, అన్ని రకాలుగా మిమ్మల్ని హింసించి ఆయన చివరికి పడక మీద నిన్ను పండబెట్టి ఆయన రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే నీకు కలిగిన ఈ యొక్క మాలిన్యం, ఈ శరీరానికి కలిగిన మాలిన్యం ఏది ఉందో దీన్ని ఇక్కడే కడిగేసుకోవాలి. పరలోకంలో ఈ యొక్క పాపం అనేటువంటిది ప్రవేశించడానికి అధికారం లేదు. కాబట్టి ఈ భూమండలం మీద మనమందరము కూడా మనము చేసిన ప్రతి పాపానికి, అది అబద్ధమే కావచ్చు, మోసమే కావచ్చు, ఆరాధనకు ఆలస్యమే రావచ్చు, లేకపోతే ఆరాధనకు ఆబ్సెంటే కావచ్చు, అది ఏదైనా కానీ కాక అన్నిటికీ ఇక్కడే జవాబు చెప్పాలి. ఇక్కడ జవాబు చెప్పి హింసపడి, బాధపడి, కన్నీరు కార్చి, ఒప్పుకొని అప్పుడు మనం మరణాన్ని పొందుకుంటాం. అప్పటిదాకా మరణాన్ని ఇవ్వడు దేవుడు. ఇది మట్టుకు వాస్తవం. కాళ్ళు నడవనప్పుడు, కళ్ళు చూడనప్పుడు, చెవులు వినబడనప్పుడు, నోరు మాట్లాడనప్పుడు, కడుపు జీర్ణము చేసుకోలేనప్పుడు, మంచంలో పడుకొని అయ్యో నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళలేదు, నీ కొడుకో నీ కూతురో డాడీ మేము చర్చికి వెళ్తున్నామంటే అయ్యో నేను పోలేకపోయాను, ఎడవబాకు. కాళ్ళు ఇచ్చాడు దేవుడు, సమయానికి రావడం ప్రారంభించు. చెవులు ఇచ్చాడు దేవుడు, ఇప్పుడే వినగలిగే శక్తి ఉంది, మందిరానికి రా. కళ్ళు ఇచ్చాడు దేవుడు, పరిగెత్తుకుంటారా. హృదయం ఇచ్చిన దేవుడు చెప్పిన మాటలను స్వీకరించమంటున్నాడు. ఇక నాకొద్దంటే నిన్ను మట్టికి విడిచిపెట్టాడు దేవుడు. జ్ఞాపకం పెట్టుకోండి, మన మరణం ఎట్లుండాలంటే హాయిగా ఉండాలి. మన ఒకరి జన్మదినము కంటే వాడి మరణదినము విలువైనది, ప్రాముఖ్యమైనది. జాగ్రత్త సుమి, నీవు అనుకుంటున్నాను ఎవ్వరూ చూడడం లేదు,
నాకు ఏమి కాదు, నన్ను అనేవారు ఎవరూ లేరు, నేను ఎవరి మాట లెక్కించను, ఆమె ఏక్ నిరంజన్, నా మాటే వేదము, నేనే చివరి వాడనని యేసయ్య చెప్పినట్టుగా నేనే గొప్ప అనుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టు కింద లెక్క, పెంట దెబ్బలో ఉన్నట్టు కింద లెక్క. కాబట్టి ఈ యొక్క పునరుత్థాన దినము నీది కాదు. ఈ సెలవు ఇచ్చే నీ ముఖం నా ముఖం చూసి కాదు, యేసయ్య ముఖం చూసి సెలవు దినం ఇచ్చారు నీకు నాకు. యేసయ్య ముఖం ఇచ్చి చూపించి మనకు సెలవు దినం ఇస్తే మనం పండగలను, పబ్బాలను, బంధువులను, మిత్రులను, విందు వినోదాలను మనం పరిగెడితే ఆయనకి ఏం జవాబు చెప్తావు? ఒకసారి మీరు ఆలోచించండి. ఇంకా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మనము నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొని నిశ్చలముగా పట్టుకుందాము. నిశ్చలముగా పట్టుకోవాలి. వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి మనమందరం కూడా నిశ్చలంగా పట్టుకోవాలి. ఇక 24వ వచనం చూద్దాం అందరూ కూడా దయచేసి. కొందరు మానుకొనుచున్నట్టుగా, వాచ్ యువర్ బైబిల్, మీ బైబిల్ ఓపెన్ చేయండి దయతో. వెన్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ది చర్చ్, ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్. డోంట్ సిట్ యాజ్ ఎ ఐడిల్ మ్యాన్, లైక్ ఇలిటరేట్ మ్యాన్. చదువు రాని వారి లెక్క మనం ప్రవర్తించకూడదు. రైట్, ఇప్పుడు 25వ వచనం చూద్దాం. 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకుంటున్నారు. యేసుని నమ్మిన వారే, యేసును తెలుసుకున్న వారే, బాప్తిస్వం పొందుకున్న వారే, రక్షణ అనుభూతి కలిగిన వారే, వారు కూడా కొందరు మానుకుంటున్నారట. సంఘ కాపరి మీద కోపముతోటి, సంఘం మీద కోపముతోటి, సంఘములో నాకు గౌరవం లేదని, నాకు పేరు ప్రఖ్యాతులు లేవని, నేను వస్తే నాతో ఎవరు మర్యాదగా మాట్లాడటం లేదని, రకరకాలైనటువంటి మాటలు, చిన్న చిన్న మాటల కొరకు సంఘానికి దూరమయ్యే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మందిరానికి వచ్చేది నన్ను గౌరవించాలని రావాలా, లేకపోతే దేవుడు నాతో మాట్లాడాలని రావాలనా? దేవుడు నాతో మాట్లాడాలని రావాలి. నేను ఈనాడు గౌరవించిన వ్యక్తి రేపు గౌరవించకపోవచ్చును, ఇలా ప్రేమించిన వ్యక్తి రేపు ప్రేమించకపోవచ్చును, ఇలా బాధ్యతలు ఇచ్చిన వ్యక్తి రేపు బాధ్యతలు ఇవ్వకపోవచ్చును. నీవు రావాల్సింది ఇక్కడికి దేని కొరకు రావాలట? కొందరు మానుకొనుచున్నట్టుగా మీరు మానుకోకుండా మందిరానికి రావాలి. అది ఏ మందిరానికి వెళతావో అది నీ ఇష్టము, కానీ ఆ మందిరములో ఆత్మ అయిన దేవుడు ఉండాలి, ఆ ఆత్మను పొందుకున్న సేవకుడు ఉండాలి, ఆ సంఘము ఒక క్రమము కలిగిన సంఘముగా ఉండాలి, ఆ సంఘము సాక్ష్యము కలిగిన సంఘముగా ఉండాలి. అలాంటి సంఘానికి వెళ్ళాలి. ఏదో ఇక్కడ కోపం వచ్చేది ఇంకో దగ్గరికి వెళితే ఏమవుతాడు చెప్పండి? ఇల్లు శుభ్రంగా ఉంటే ఏమైపోయింది? ఒక దురాత్మ వెళ్ళిపోయింది. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను ఇడిచిపెట్టి ఇల్లు వచ్చిన ఇల్లు ఎట్టుంది అని ఒకసారి చూడడానికి పోయిందట. చూడడానికి పోతే ఏమైంది? శుభ్రంగా ఊడ్చి తుడిచి అలికి అన్నీ ఉన్నాయట. ఇప్పుడు అనుకున్నారు దీంట్లో ఎవరు లేరు కదా, మేబీ ఇది నా కొరకే సిద్ధపాటు చేసిందని పోయి మళ్ళీని పట్టుకొస్తుంది. మరి 7 దెయ్యములు ఎంట పెట్టుకుని వస్తుంది. సంఘానికి దూరమైతే, సరి అయిన సంఘానికి మీరు దూరమైతే పాత జీవితం కంటే కొత్త జీవితం బహుదరిద్రంగా తయారైపోతుంది. అంతవరకు నువ్వు అబద్ధం ఆడేవాడు కావచ్చును. ఇక ఆ తర్వాత నువ్వు తాగుబోతువి, వ్యభిచారివి, మోసగోడివి, లంచగొండివి, అందరి చేత తృణీకరించబడిన వాడుగా మార్చబడతావు. అందుకే మీ అందరికీ జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీరు ఇంతకంటే ముందు పోకముందే మంచిగా ఆలోచించండి ఎక్కడికి వెళ్ళాలి. ఇంతకంటే మంచి సంఘం ఉంటే అక్కడికి వెళదాం. మనకి గౌరవ ప్రతిష్టలు ప్రాముఖ్యమైనది కాదు. వాక్యము ఎక్కడ బాగా ఉందో అక్కడ చూసుకొని ఇక్కడ పనిచేసి అక్కడికి వెళ్ళండి. లేదు కోపంతో టక్కన బంద్ చేస్తే కొత్త మందిని వెతకడానికి 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు సమయంతో వ్యర్థం అయిపోతుంది. ఈ 5 నెలలు, 3 నెలల లోపల ఎవరు వస్తారు? లోపలికి ఎవరు వస్తారు? మరి చెడ్డవైనా 7 దెయ్యాలు వస్తాయి. మరి 7 దెయ్యాలు లోపలికి వస్తాయి. ఇక మందిరానికి పోనివా ఏం చేస్తే నిన్నే పట్టుకొని లాగుతూ ఉంటే ఆడిపోతావారా. ఇలా ఆదివారం నాడు హాయిగా అనుభవించు రాజు అంటే నువ్వు ఆడిపోతున్నావు పిచ్చోడరా అని నిన్ను పట్టుకొని లాగేస్తాయి. నిన్ను మందిరానికి పోనివ్వవు. ఇక తర్వాత 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 1 నెల, 2 వారాలు, 3 వారాలు అయిపోయింది. ఇప్పుడు ఏమైపోతాము? విల్ బికమ్ ఏ నామినల్ క్రిస్టియన్. పేరుకు మాత్రమే క్రిస్టియన్గా మిగిలిపోతాము. అయితే
ఇక్కడ అంటున్న కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఇది మీ బాధ్యత అండి, నా ఒక్కడి బాధ్యత కాదు. సంఘములో ఎవరైనా రాకపోతే ఏం చేయాలి చెప్పండి? చదవండి, ఆ మాట చదవండి. మీరు అందరు విశ్వాసులు అందరూ ఆ మాట చదవండి, బైబిల్ మాట చదవండి. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. దినాలు మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం. ఈ పరిస్థితులు మనం ఏం చేయాలట? ఒకరినొకరు హెచ్చరించుకోవాలట. నువ్వు ఎందుకు రాలేదయ్యా మందిరానికి? అమ్మ నువ్వు ఎందుకు మందిరానికి రాలేదు? ఎందుకు సమయానికి నువ్వు రావడం లేదు? ఇది ఎవరి డ్యూటీ? నాదా? ఏమన్నా మాట మరొకసారి చదవండమ్మా, మళ్ళీ చదువు. 24వ వచనం చదువు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఎవరినెవరు హెచ్చరించుకోవాలి? విశ్వాసులు ఒకరినొకరు హెచ్చరించుకోవాలండి. ఇట్స్ ఎవరి డ్యూటీ. ఎవరైనా రాకపోతే ఎందుకు రాలేదని మీరు అడగాలి, నేను అడగాలి. నాది కూడా బాధ్యత, కాపరి కదా. ఒకరినొకడు హెచ్చరించుచు. మిగతా గొర్రెలను విడిచిపెట్టి ఆకు గొర్రె కొరకు నేను కూడా పోవాలి, నా బాధ్యత అది. దేవుడు అంటున్నాడు ఏంటంటే, తప్పిపోయిన గొర్రె కొరకు మనమందరం కూడా ప్రార్థించాలి. తప్పిపోయిన గొర్రెని మనమందరం కూడా వెతకాలి. ఇక్కడ అంటున్నారు మనమందరం కూడా వెతకమంటున్నాడు. ఆ దినము సమీపించిన మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును. ఏం చూపాలా? క్రైస్తవులు ఏం కనబడాలి? ప్రేమ కనబడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ కనబడాలి. ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, మంచి పనులు చేయుటకును, ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించుము. ఒకరు పురికొల్పుకోవాలి. మీటింగ్స్ వచ్చాయి, నేను ఈ పని చేస్తాను, నువ్వు ఆ పని చేయి, నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేస్తాను. మనం అందరం కలిసి దేవుని యొక్క మహిమరాజ్యం కొరకు పాటుపడదాము. ఇది కావాలి. ఇదే సరైన క్రైస్తవ్యం. అంతేకాని మనం పేరు ప్రఖ్యాతుల కొరకు మన ఎవరేవో అన్నారని, ఎవరో ఏదో చెప్పారని నీవు సంఘానికి దూరం అయిపోతే జరిగేది బహు నష్టము సుమి. ఎవరు కూడా మీ అందరికీ దయచేసి నేను ఇందాక కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను, ఒకవేళ కనుక మీకు ఇక్కడ ఇష్టము లేకపోతే మీరు పోవచ్చు. నేను ఏమీ ఎవరిని అభ్యంతరం పెట్టను. మిమ్మల్ని అడుగుతాను, కోరుతాను. రాను అంటే నేనేమి చేయగలిగేది ఏమీ లేదు. కానీ మీ అందరికీ నా యొక్క మనవి, ఇంతకంటే అద్భుతమైన వాక్యాన్ని ప్రసంగించగలిగిన సంఘ కాపరి, సాక్ష్యము కలిగిన సంఘ కాపరి, సాక్ష్యము కలిగిన సంఘానికి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. లేకపోతే వేరే దగ్గరికి వెళ్తే నష్టపోతారు. కాబట్టి ఒకరినొకడు పురుగొల్పుకోవాలి. ఇది మొదటి మాట. ఇక విశ్రాంతి దినం గురించి మనం ధ్యానం చేద్దాము. నిర్గమాకాండము 20 అధ్యాయానికి రండి. నిర్గమాకాండము 20 అధ్యాయానికి వస్తే అక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాడు విశ్రాంతి దినము గురించి. 20 అధ్యాయానికి రండి. 8వ వచనం నుంచి జ్ఞాపకం చదువుకుందాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు విశ్రాంతి దినాన్ని ఎట్లా ఆచరించాలట? పరిశుద్ధముగా అంటే పాపం చేసి రావాలన్నా, లేకపోతే పాపంలో ఉండి రావాలన్నా, పాపం ఒప్పుకోవడానికి రావాలి ఇక్కడికి. అందుకనే పాత నిబంధన చూపిస్తా, కొత్త నిబంధన కూడా నేను చూపిస్తాను. దీంట్లో వట్టిగా ఒక మాట తీసుకొని చెప్పడం కాదు. అక్కడున్న విశ్రాంతి దినానికి ఇక్కడున్న పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క రిజరక్షన్ డేకి రెండింటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో మీకు తెలియజేయడానికి ఈ దినము నేను ఇష్టపడుతూ ఉన్నాను. అయితే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆదివారం వస్తుంది. ఎవరైనా పెళ్ళికి రమ్మన్నారు, ఏ వారం అయ్యాది? ఫలాని దినం. సారీ నేను రాను. మా ఆరాధన వస్తే నా ఆరాధన తర్వాత వస్తాను. ఆరాధన 11:30 గంటలకు అయిపోతుంది, దాని తర్వాత వస్తాను, నన్ను క్షమించాలి అని నువ్వు చెప్పావు అనుకో. ఇప్పుడు ఎంత అద్భుతమైన సాక్ష్యము. లేదు, వస్తా బావా, వస్తా తమ్ముడు, వస్తక్క, హే నువ్వు చెప్పినాక నేను రాకపోతే నేను ఎట్లా? మన ఇద్దరి మధ్య బంధం ఎట్లా అంటే, ఈ బంధం పోద్ది, ఆ బంధం వస్తుంది. దేవుడు అంటున్నాడు, మనందరి గురించి మాట్లాడుతున్నాడు. మనం అలాంటి పనులు చేస్తాము. కాబట్టి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుము. అది ఏ దినం వస్తుందో నువ్వు జ్ఞాపకం పెట్టుకో. ఆ దినమున ఏ పని చేయకూడదు. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయాలి. 6 దినాలను ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి. కష్టపడడానికి దేవుడు ఇచ్చాడు. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతము చేయవలెను. 7వ దినమున నీ దేవుడు అనేవాకు విశ్రాంతి దినము. ఆయనకి విశ్రాంతి అయితే నీకు కూడా విశ్రాంతి దినమే.
తర్వాత 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్ళలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఇప్పుడు మీరు ఏ తప్పించుకునే ఆస్కారం లేదు. నా బిడ్డ అయ్యా నా మాట వింటలేదంటే నీ తప్పేది, నా కొడుకు నా మాట వింటలేదంటే నీ తప్పే. ఎందుకు మాట ఆజ్ఞలు ఏమి చెప్పాడు చెప్పండి? నీవైనా నేనైనా కానీ ఎవరు కూడా తప్పించుకో. విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైన నీ కుమార్తె అయినా వారికి వివాహం జరిపే వరకు నీదే బాధ్యత. వివాహం జరిపిన తర్వాత హెచ్చరించడం మట్టుకే మన బాధ్యత. ఇప్పటి వరకు ఆజ్ఞ, అప్పుడు ఏం చేయటం? హెచ్చరించడం మట్టుకే మన బాధ్యత. విన్నావా వినలేదా అది నీ ఇష్టం. కానీ వివాహం జరిపే వరకు నీ కుమారుని నీ కుమార్తెని హెచ్చరిక చేయాలి. ఇంకా కుమారుడు కుమార్తెలకే పరిమితం చేశాడా? నీ దాసుడైనను ఇంట్లో పని చేసేవాడైనా నీ దాసి ఇంట్లో పని చేసే ఆమె కానీ నీ పశువైనను నీ పశువులు కానీ నీ ఇళ్ళలో పరదేశి కానీ ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు. ఇది ఈ దినము ప్రతిష్ఠిత దినం, ఆయన దినం ఇది. అయితే మనం ఏం చేస్తాము? వ్యాపారం చేస్తాము, ఉద్యోగం చేస్తాము, ప్రయాణం చేస్తాము, రకరకాల పనులు మనం చేసుకుంటాము. కానీ కనీసం ఆయన్ని ఆచరించిన తర్వాత మనం చేసుకుంటే బాధ ఏమీ లేదు. అయితే మనం అనొచ్చు, అయ్యా ఇప్పుడు మనకి ఆడ సాధ్యమైద్ది అని అంటాం కదా. మీ మనసులో అందరికీ ఏమైనా వచ్చిందా? ఏదో బైబిల్ రాసి పెట్టారో ఎన్ని అన్నట్టుగా చేయాలంటే మాతోటి ఏమైద్దని మీరు అనుకోవచ్చు. ఇప్పటికి ఇశ్రాయేలు దీన్ని ఆచరిస్తారు. అంటే ఎప్పుడు చెప్పిన మాట 4000 సంవత్సరాలు, అప్పటికి ఒక 1000-2000 సంవత్సరాలు తీసేయండి. అక్కడ మోషే నుంచి 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు నుంచి 2000 సంవత్సరాలు, 4000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట యూదులు ఇశ్రాయేలు దేశంలో ఉన్న, ఇరాన్లో ఉన్న, ఇరాకులో ఉన్న, రష్యాలో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఎక్కడ ఉన్నా ఈ దినాన్ని వాళ్ళు పాటిస్తారు. ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? నది ఒడ్డున ప్రార్థన జరిగిద్దని చెప్పేసి అని అక్కడికి వెళ్ళాడట. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ దినము ప్రత్యేకించబడిన దినం, సీల్, ఇట్ ఇస్ సీల్. ఆ దినం ఏ పని చేయడానికి వీలు లేదు. కాబట్టి ఈ దినమున మనమందరం కూడా పరిశుద్ధంగా జ్ఞాపకం ఉంచుకొని ఆచరించాలని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అందుకే వారికి అంత ఆశీర్వాదం, మనకి అందుకే అంత దరిద్రం మనకు కూడా. ఎందుకంటే ఆచరించాం కదా. ప్రపంచంలో ఎన్ని 14-16 నోబెల్ ప్రైజులు వచ్చిన దేశం ఇజ్రాయెల్ దేశానికి. 14-16 నోబెల్ ప్రైజ్, 16 థ్యాంక్ యూ 16 నోబెల్ ప్రైజులు వచ్చాయి. 16 నోబెల్ ప్రైజులు అంటే ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ అనేది సంవత్సరానికి ఒక పర్యాయం. అది కూడా అత్యున్నతమైనటువంటి కొత్త విషయాన్ని కనిపెట్టాలి. ఏదో పనికిరాంది కాదు, చరిత్ర కాదు. వ్యాక్సిన్ కనిపెట్టము, రోగాన్ని కనిపెట్టము, దానికి మందు తయారు చేయటము, లేకపోతే సైన్స్కి సంబంధించినటువంటి కనిపెట్టడము, ఆ పని చేసిన వారికి ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం ఏదంటే నోబెల్ ప్రైజ్. చిన్న దేశం చెప్పాను కదా. గట్టిగా వేసుకుంటే మన మంచాలు, కొమరంభీము, నిర్మలు, ఆదిలాబాద్ జిల్లా అంత ఉంటుంది అంతే. హార్డ్లీ ఇంత ఒక జిల్లా అంత మందమే. అలాంటి దేశము ఇలా ప్రపంచాన్ని భయపెట్టిస్తుంది. కారణం ఏంటి? ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు స్వీకరిస్తారు. ఆజ్ఞని ఏమాత్రం కూడా దాన్ని బ్రేక్ చేయరు. దేవుని మాట అంటే వాళ్ళకి మొదటిగా ప్రాముఖ్యమైనది. మనమైతే ఈ ఆదివారం రాకపోతే ఏం కాదులేవయ్యా తమ్ముడు, రా, ఏమవుతుంది, నేను చెప్తున్నా కదా, అరే నీకంటే పెద్దవాడిని కదనయ్యా, నీ అధికారం కదా, రమ్మంటారు, ఇది అంటాను ఏంటంటే, సార్ వస్తలేదు సార్, దాని ఉంది, మీరు పెద్దవాళ్ళు అడుగుతున్నారు అని చేతులు దండం పెట్టి, మనమే దండం పెట్టి వస్తున్న పానాని అంటాం, మనం వెళ్ళిపోతాం. ఎందుకు? దీన్ని గట్టిగా మనం ఆచరించాం. దీన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, జ్ఞాపకం పెట్టుకుని ఆచరించాలి ఆదివారం అని. ఇక ఈ మాట అయిపోయిన తర్వాత ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయతో మనమందరం ఒక ఆది కాండానికి రండి. ఆది కాండము 1వ అధ్యాయానికి రండి. 1వ అధ్యాయము 1వ వచనములో ఏముందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1-2 వచనాలు, ఇది 3 వచనాలు, 4 వచనాలు, 5 వచనాలు. ఈ యొక్క వాటి గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలగా వెలుగు కలిగెను.
వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలగా ఒక దినమాయెను. ఈ దినములు ఏమైందంటే చెప్పండి, ఏమైంది? అప్పటి వరకు ఏముందంటే జలముల మీద ఏముంది? చీకటి అల్లాడుచున్నది, దేవుని యొక్క ఆత్మ అల్లాడుచున్నది. సూర్యుడు లేదు, వెలుగు లేదు, ఒట్టి చీకటే ఉంది. ఇదిగో క్రీస్తు ప్రభు మనలోనికి రానంత వరకు మన బ్రతుకులన్నీ కూడా చీకటి బ్రతుకులే. ఎప్పుడైతే ఆయన వెలుగు కమ్మంటముతో చీకటంతా వెలుగుగా మార్చబడ్డది. వెలుగు తర్వాత ఆయన చీకటిని వెలుగుని వేరు చేశాడు. పగటిని ఆయన పగలన్నాడు, రాత్రిని చీకటిని రాత్రి అన్నాడు. అది అక్కడికి ఒక దినమైందంటే వెలుగును చీకటిని వేరు చేసిన దినం ఈ యొక్క దినము, మొదటి దినము. ఇందాక మనం చదువుకున్న దాంట్లో ఏమని చెప్పండి, అది మొదటి దినము. ఇంక ఇప్పుడు ముందుకు వచ్చిన మీకు జ్ఞాపకం చెప్తాను. ఈ మొదటి దినం గురించి మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మొదటి దినమున ఆదివారం అనగా విశ్రాంతి దినము తెల్లవారుచునగా మొదటి దినమున మరియ మగ్దలేనే మరి ఎక్కడికి వెళ్ళింది? సమాధి దగ్గరికి వెళ్ళింది. ఇది మొదటి దినము. బాగా వినండి. ఇప్పుడు కొత్త నిబంధనకి పాత నిబంధనకి జోడీ చేస్తున్నాను. ఈ మొదటి దినమున ఏమి కలిగిందంటే చీకటిగా ఉన్న యొక్క సమస్త భూమండలం అంతా కూడా వెలుగుమయమైపోయింది. వెలుగుని చీకటిని వేరు చేసి దేవుడు ఆశీర్వదించి మొదటి దినం అన్నాడు. ఇది మొదటి దినం అయిపోయింది. అంటే వెలిగించబడిన జీవితము, మార్చబడిన జీవితము, చీకటి తీసివేసి చీకటి పారద్రోలివి వెలుగును కలిగించిన దినము మొదటి దినము కూడా. ఇది కూడా మొదటి దినము మాట జ్ఞాపకం పెట్టుకునండి. ఇక ఆ మొదటి దినము గురించి 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక్క మాట చూద్దాము. 2:3లో కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఆ 7వ దినము ఆశీర్వాదకరమైన దినము, అది పరిశుద్ధమైన దినము. ఇందాక చదివాము, ఇప్పుడు అదే మాట మళ్ళీ ఎక్కడ చదువుతున్నాము? ఆది కాండంలో కూడా మనము చదువుతున్నాము, 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. అంటే విశ్రాంతి దినము పరిశుద్ధమైనది, అది ఆచరించదగ్గ దినమని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాము. అయితే ఈ దినమున గినక మీరు మందిరానికి వస్తే ఆశీర్వదించబడతారు. పరిశుద్ధమైన దినముది కాబట్టి పరిశుద్ధమైన దినాన్ని పరిశుద్ధంగా ఎవరైతే ఆచరించాలని వచ్చారో అది వారికి ఆశీర్వాదము. పరిశుద్ధమైన దినాన్ని బట్టిగా ఆచార ప్రకారంగా వస్తే అది ఆశీర్వాదము కాదు. పరిశుద్ధమైన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి దేవుని మందిరానికి వస్తే అది మీకు ఆశీర్వాదము. కాబట్టి ఇక్కడికి మీరు వచ్చిన మీ అందరికి కూడా 7వ దినము ఆశీర్వదించబడిన దినము, పరిశుద్ధపరచబడిన దినం అండి. ఇక మీకు అర్థము కావాలి, ఈ పరిశుద్ధపరచబడిన దినానికి ఎవరు గొప్ప? మత్తయి సువార్త 28వ అధ్యాయానికి రండి. అందరూ కూడా నా మాటలతో కాకుండా దేవుని యొక్క మాటలతో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మీకు కలిగినటువంటి దాన్ని సరి అయిన రీతిగా మీకు అర్థమయ్యే రకంగా నేను చెప్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనాలు రండి. అందరూ కూడా విశ్రాంతి దినమున గడిచిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక సమాధి చూడవచ్చారు. ఎక్కడికి పోయారు వీళ్ళు? విశ్రాంతి దినం తర్వాత మొదటి దినము కదా. మొదటి దినాన్ని ఎక్కడికి వచ్చారు? సమాధి దగ్గరికి వచ్చారు. సమాధిలో ఉన్న క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడా? ఆయన 3వ దినమున లేస్తానన్నాడు కదా. లేకపోతే కొంతమంది దొంగతనం చేస్తానన్నారు కదా. ఆయన సమాధి ఇంటాక్ట్గా ఉందా లేకపోతే ఏమైనా చెడిపోయి ఉందా చూడాలని ఆశపడ్డారు. ఈ యొక్క విశ్రాంతి దినము ఎవరిని వెతకడానికి రావాలి? పునరుత్థానుడైన క్రీస్తుని వెతకడానికి రావాలి మీరందరూ కూడా. ఆదివారం అనేది మీకు ఏమి కావాలంటే పునరుత్థాన క్రీస్తు, ఆయన పునరుత్థానుడైన దాన్ని మనము జ్ఞాపకము చేసుకోవడానికి మనమందరం కూడా ఇక్కడికి రావాలి. ఆయన పునరుత్థానుడైతే నీవు కూడా ఏమవుతావు చెప్పండి? నీవును పునరుత్థానుడు అవుతావు. ఆయన ఆచరించడానికి నువ్వు వచ్చినప్పుడు భయముతోనూ భక్తితోనూ ఆ దినమును ఆచరించాలని వచ్చినట్టయితే ఆ ఆచరించడానికి వచ్చిన నీ జీవితంలో నీకు ఆశీర్వాదము కలుగుతుందని, నీకు మేలు కలుగుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక ఆశీర్వాద దినము మీకు మేలనుకుంటారా కీడనుకుంటారా? ఈ ఒక్కరోజు నా పని కూలిపోయింది లేకపోతే నా వ్యాపారం పోయింది అనుకుంటే ఇది మేలా మీకు కీడా? నా మాటలు కాదు, బైబిల్ ఏం చెప్పాను? ఇది ఆశీర్వదించబడిన దినము. ఈ యొక్క దినమున మీరు వస్తే మీకు ఆశీర్వాదము కలిగిద్దని, ఇది పరిశుద్ధమైన దినమని
ఆ దినమనే మనం అక్కడ ఆదికాండం 1 నుంచి 5 వచనాల వరకు మనము చూసాము. 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు మనము చూసాము. ఇక్కడ మనము చూస్తున్న దాని లోపల ఆయన సమాధి చేశారు. సమాధి చేసిన దినము మొదలుకొని 3వ దినమైన ఆదివారం నాడు, అనగా మొదటి దినమున మగ్దలేని మరియు మరొక మరియా ఎక్కడ ఉన్నారు? వీళ్ళంతా ఊర్లో ఉన్నాళ్ళు. సమాధి ఎక్కడ ఉంది? ఊరు బయట ఉంది. ఎక్కడికి వచ్చారు వీళ్ళందరూ కూడా? ఊరి నుంచి, ఊరి వెలుపల సమాధి ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి వీరందరూ కూడా వచ్చారు. ఈ ఇరువురు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. మరియు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఇది ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ భూకంపం అయితే కలిగింది. ఆయన చనిపోయినప్పుడు భూకంపము కలిగింది. ఆయన పునరుత్థానుడైనప్పుడు కూడా భూకంపము కలిగింది. ఇట్స్ ఎ గుడ్ సైన్. మరలా ఆయన వస్తుంటే కూడా ఈ భూకంపాలు వస్తున్నాయి, మనం చూస్తున్నాము. ఆయన వస్తే భూమి కంపించింది. ఆయన మాట్లాడితే పర్వతాలు కదిలిపోతాయి. ఆయన మాట్లాడితే సముద్రం యొక్క నీరు ఉరుకులు పెడుతుంది. ఆయన మాట్లాడితే ఈ యొక్క మహాకాశంలో రోదన ధ్వని కలుగుతుంది. ఆయన మాట్లాడితే అనేకమైన నదుల యొక్క శబ్దమునంత శబ్దంగా ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఉదయకాలమున మనం ఎప్పుడు వస్తాము? బాగా తిని కడుపార తిన్నాక అన్ని రకాలుగా సిద్ధపడి మెల్లగా వద్దాం, మనకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ మగ్దలేని మరియా మరొక మరి ఎప్పుడు వచ్చారు చెప్పండి? మళ్ళీ చదవాలి, మీరందరూ చదవాలి ఈ మాట. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత. ఆగమ్మ, వాళ్ళు కూడా చదవాలరా, అందరూ చదవాలరా. మొదటి వచనం అందరూ చదువుదాం. ఎవరు బైబిల్ తీయండి. మొదటి వచనము 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనము. ఆదివారమున తెల్లవారు చూడగా, మీన్స్ స్టిల్ ఇట్స్ డార్క్. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో డస్క్ అని అంటారు. అంటే ఇంకా చీకటి వెలుగు రెండింటి యొక్క సమ్మేళనం. కొంచెం సూర్యకిరణాలు వస్తూ ఉంటుంటే చీకటి కొంచెం అడ్డుకోవటం ఉంటుంది అన్నట్టు. సందర్భంలో వచ్చారు. ఈ సమయానికి కనుక ఆరాధన పెడతా మీరు రాండి అంటే నేనే ప్రకటించుకోవాలి, నేనే పాట పాడాలి, నేనే వెళ్ళిపోవాలి. అవునా కాదా? 8:30కి చెప్తే లేటే, 9:30కి చెప్తే లేటే, శనివారం 10 గంటల కంటే చెప్తే లేటే, సాయంత్రం 6 గంటలంటే లేటే. లేటు లేకుండా ముందుకు వచ్చే సమస్య లేదు. కానీ ఇక్కడ చూడండి, పరిశుద్ధమైన దినము, ఆశీర్వాదకరమైన దినాన్ని మీరు ఏ రకంగా ఆచరిస్తున్నారో ఒకసారి మీరు వినండి. ఇకనైనా మీలో మార్పు రావాలని నా యొక్క ఆశయం, మీరందరూ మారాలని నా యొక్క కోరిక. ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు మీరు మిస్ అవుతున్నారు. నాకు మీ మీద కోపంతో, ద్వేషంతో నేను మాట్లాడడం లేదు. మీ అందరూ కూడా ఆశీర్వాదానికి అర్హులు కావాలని, మీరందరూ కూడా దీనిలో పాలు పంపులు పొందుకోవాలని దేవుడు సెలవిచ్చిన మాటలు నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పెందల కడనే లేచి తెల్లవారుచుండగా మరియా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చిరి. అప్పుడు దూత ప్రత్యక్షమయ్యాడు. దేవుడు నీకు ప్రత్యక్షం కావాలంటే ఎప్పుడు రావాలి? బాగా తిని, లోకంలో వార్తలన్నీ విని, యూట్యూబ్ చూసి, వాట్సాప్ చూసి, అది చూసి, ఇది చూసి మెల్లగా రావడం కాదు. దేవుని యొక్క ప్రత్యక్షత కావాలంటే, దేవుని యొక్క దూత నీకు ప్రత్యక్షత కావాలంటే, దేవుని యొక్క మాటలు నీకు ప్రత్యక్షము కావాలంటే నీవు అన్ని పనులు పక్క పెట్టి దేవుని పని కొరకు నువ్వు ప్రాకులాడుతూ రావాలి, పరిగెడుతూ రావాలి. అయితే ఆ దూత ఎట్లా చూడండి. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడడం వలన కావలి వారు వణికి సచ్చిన వారే ఉండి ఆ వెలుగును చూస్తే చచ్చిపోయారట. ప్రకటన గ్రంథంలో ఈ మాట అంటారు చూసారా? క్రీస్తు ప్రభు వారి ఎదుట యోహాను కనబడ్డప్పుడు ఆ వెలుగును చూశాను. ఎట్లా ఏమైపోయాడట? నేను సచ్చిన వారి వలె అయితిని అని అంటాడు. ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు, ఆయన మహిమేంటో అర్థం కావట్లేదు. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆయన చూస్తూ ఉంటుంటే, వామ్మో ఇన్ని దినాలు నిన్ను యేసయ్యను సింపుల్గా నేను అన్నాను కదా, యేసు ప్రభువారని నిన్ను అనలేకపోయాను కదా, నిన్ను గౌరవంగా సంబోధించలేకపోయానని గుండెలో కొట్టుకుంటాం ఆ వెలుగును చూసినప్పుడు. సింపుల్గా మనం అంటాము, యేసయ్య అంటాం, లేదంటే కొంతమంది యేసు అంటాం, అంతే సింపుల్గా మాట అంటాము. కానీ ఆయన మహత్తుని ఒక్క దూతను చూస్తేనే కావలి వారు సచ్చినోళ్ళైపోయారట.
ఆ వెలుగుతో చూడలేకపోయారు. ఇదిగో వెలుగైన దినము ఈ దినము, విశ్రాంతి దినము. అది మీరు మాట్లాడే విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నారు, ఏదో మళ్ళీ ఆదివారం తీసుకొచ్చారంటారు. దానికి కూడా జవాబిస్తా, తొందరపడబాకండి. అయితే ఈ దినము ఆశీర్వదించబడిన దినము, పరిశుద్ధపరచబడిన దినము. అయితే ఈ పరిశుద్ధపడ్డ దినము, ఆశీర్వదించబడిన దినమును మనము ఎలా ఆచరించాలి? అయితే వీరు ఇట్లా వచ్చారు, ఆ రకంగా వారికి మేలు కలిగింది. మత్తయి సువార్త 12వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మీకు పూర్తిగా పరిపూర్ణమైనటువంటి మేలుకొల్పు కలుగుతుంది. 12వ అధ్యాయము 8వ వచనం. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఎవరట ప్రభు? దేనికి? దానికి దీనికి ఆది కాండంలో రాసినటువంటి విశ్రాంతి దినానికి ఆయనే, ఈనాడు మనం ఆచరిస్తున్నటువంటి యొక్క రిజరెక్షన్ డే కూడా ఆయనే. మరొకసారి చదువు, గట్టిగా చదువు. కాగా మనుష్య కుమారుడు అంటే ఎవరు? మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏటట? విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. అబ్బా, విశ్రాంతి దినానికి అక్కడ ఆయనే ప్రభువు, ఇక్కడ కూడా ఆయనే ప్రభువు. మనము ఆచరించి అనుకుంటున్నాం అది యూదుల దినం అనుకుంటున్నాము. ఆ విశ్రాంతి దినమున ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు ఈ మాటలు. ఎవరో అంటలేదు ఈ మాటలు, ఎవరో చెప్పే మాటలు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే మాటలు. విశ్రాంతి దినముకు నేరే ప్రభువుని, అంటే నాకే మీరు ఆరాధన చేయాలని అక్కడ అన్నాడు. ఈనాడు మనకు కూడా అంటున్నాడు, ఈనాడు కూడా మీరు నన్నే ఆరాధించాలంటున్నాడు. ఈ దినమున మీరు ఆశీర్వదించబడాలనుకుంటే, మీకు మేలు కలగాలంటే, మీ జీవితంలో ఆనందము కలగాలంటే, పోగొట్టుకున్నవి తిరిగి పొందాలంటే, ఈ ఆశీర్వాదకరమైన దినము మీరు సరిగా పవిత్రంగా మీరు ఆచరించినట్లయితే, ఇగో ఈ దినము మీకు మేలు చేస్తుందట. ఈ దినము మీకు మేలు చేస్తుందట. ఇక నుంచి ఎవరైనా కానిగాక ఆలస్యంగా గినక మీరు వస్తున్నట్టయితే, లేకపోతే ఒక వారం వస్తే మరొక వారం రాకపోతే, ఏ మందిరానికైనా మీరు వెళ్ళకపోతే, నీకు నాకు దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు అవుతావు అని అంటున్నాడు. కలము తప్పినవాడు అంటున్నాడు. ఆ యొక్క విశ్రాంతి దినమున వారు పనిచేయడానికి వీల్లేదు, వారి కుమారులు పనిచేయడానికి వీల్లేదు, వారి కుమార్తెలు పనిచేయడానికి వీల్లేదు, పనివాడు పనిచేయడానికి వీల్లేదు, దాసాలు పనిచేయడానికి వీల్లేదు, ఎద్దులు కూడా పశువులు కూడా పనిచేయడానికి వీల్లేదు. అది ఆజ్ఞ. ఈనాడు మనకి దీని తర్వాత పని చేసుకోమంటుండే మనందరికి కూడా. మన పనులకు మనం వెళ్ళవచ్చును. ఆ మాట ఇక్కడ ఏది కూడా రాయబడలేదు. కాబట్టి నీవు నేను అందరం కూడా ఈ విశ్రాంతి దినానికి ఉన్న ప్రత్యేకతని, దీనికి ఉన్న ఆశీర్వాదాలు ఏంటో మనం పోగొట్టుకోకూడదని మీ అందరికీ నా విన్నపం. ఆదివారం అంటే మీరు పెందల కాడే లేవాలి. మగ్దలేని మరియా, వేరొక మరియా ఏ రకంగా పెందల కాడనే లేచి ప్రభు యొక్క సమాధిని చూడాలని, ప్రభు యొక్క ప్రత్యక్షతను చూడాలని, ఆయన పునరుత్థానాన్ని చూడాలని ఆశ కలిగి వారు ఏ రకంగా ఇద్దరు స్త్రీలే ఊరు వెలుపలికి వెళ్ళారు. ఇంకా చీకటిగా ఉండగానే ఇదిగో నీవు నేను కూడా ఈ యొక్క పునరుత్థాన దినాన్న మనమందరం కూడా వేకువన లేచి ఈ సమయం కొరకు సిద్ధపడాలి. 8:30 కల్లా నేను అక్కడ ఎట్లా ఉండాలి? ఒక 5 నిమిషాల ముందే ఉండాలి, ఒక 10 నిమిషాల ముందే ఉండాలి అని కనుక నువ్వు ముందుగా ఆలోచించినట్లయితే, రాత్రి కాలమే నువ్వు సిద్ధపడి ఏ వస్త్రాలు ధరించాలి, ఏమేమి సిద్ధపాటు చేసుకోవాలి అని రాత్రికాలమే బైబిల్, నీకు కావాల్సిన కళ్ళద్దాలన్నీ పక్కగా పెట్టుకొని నువ్వు పడుకొని ప్రొద్దున లేచి సిద్ధపడి కనుక వస్తే సమయానికి వస్తావు. సమయానికి వస్తే దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉంటావు. సంఘములో ఒక రోల్ మోడల్గా ఉంటావు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటావు. ఆశీర్వాదాలు వద్దనుకుంటే మీ ఇష్టం. ఇక మీరు ఎప్పుడన్నారండి, నాకు అభ్యంతరం లేదు. మీరు ఎగ్గొట్టినా బాధ లేదు, మీరు దిగ్గొట్టినా బాధ లేదు, నాకు సంబంధం లేని విషయం. కానీ నేను చెప్పాలి, మీరందరూ ఆశీర్వదించబడాలంటే ఆదివారం నాడు మనం వేకువన లేచి ఆయన మందిరము చూడాలని ఆశపడాలి. సమాధిని చూడడానికి మగ్దలేని మరియా, వేరొక మరియా వారు అయ్యో ఈ చీకటిలో ఎలా పోవాలని ఆలోచించలేదు, కానీ ప్రభు యొక్క సమాధిని దర్శించడానికి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. నీకు ఈ ఆశ ఉందా? నీకు ఈ ఆశ ఉంటే సమయానికి వస్తావు. ఈ ఆశ లేకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు వస్తావు. ఇది దేవుని యొక్క చిత్తము కాదండి. మీరు ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారుగా ఉంటారు. మీకు ఈ విషయాలు తెలియపరచడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు మమ్మల్ని మనందరూ ఇక్కడ నిలబెట్టాడు, కూర్చోబెట్టాడు. నేను దాచిపెడితే నష్టము మీకు,
దాచిపెడితే నష్టము నాకు కూడా. వాక్యాన్ని వాక్యానుసారంగా బోధించక, సత్యమును సత్యముగా బోధించక నేను గినక ఉన్నట్టయితే నేను భ్రష్టుడు అవుతానని అక్కడ యేసుకేలు గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు. కాబట్టి మీరు ఏమనుకున్నా, మీరు వచ్చినా రాకపోయినా, ఈ దినమనుకున్న ప్రత్యేకత, ఈ దినమనుకున్న ఆశీర్వాదం, ఈ దినానుకున్న విలువ నేను మీకు తెలియజేయటం నా యొక్క డ్యూటీ. ఇక దీన్ని అనుభవిస్తావా, ఈ ఆశీర్వాదం పొందుకుంటావా, పోగొట్టుకుంటావా, అది నీకు ఇష్టం వచ్చినట్టు మాట, నాకు సంబంధం లేని విషయం. కానీ ఈ దినమున 3 సంవత్సరాల తర్వాత ఈ యొక్క దినం యొక్క విశిష్టతని, ఈ దినముకున్న విలువనేంటో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆశీర్వదించబడాలంటే వేకువన స్త్రీలు లేవాలి, వేకువన లేవాలి. మా పరిస్థితి ఎట్లా ఉండదు ఎరికైనా, ఆదివారం వచ్చిందంటే వండుకొని రావాలి. ఎందుకంటే మీరందరూ పోయిన తర్వాతనే పోవాలి, మీ అందరికంటే ముందు రావాలి. కొన్ని పర్యాయాలు ఆమెకి కనీసం కారులో కూర్చొని అన్న అక్కడి నుంచి వచ్చే 10 నిమిషాలు టిఫిన్ చేయడం టైం దొరికిద్ది ఆమెకి. నేను అంటాను, కనీసం కారులో కూర్చొని నన్ను టిఫిన్ చేయి, ఆలస్యం అవుతుంది కదా అంటే, కారులో కూర్చొనే బ్రేక్ఫాస్ట్ అంటే ఎందుకు ఈ యొక్క ఆతృత, దేని కొరకు? ఈ ఆశీర్వదించబడిన దినాన్ని, దీన్ని ఆచరించాలని, భయముతో భక్తితో ఆచరించాలని. నేను రావచ్చు, మెల్లగా ఫోన్ చేసి భాస్కర్రావుకో లేకపోతే డేవిడ్కో ఫోన్ చేసి నేను లేటుగా వస్తా, ప్రారంభించానని చెప్పొచ్చు. అది క్రమము కాదు. ఒక సంఘ కాపరి నన్ను మీరు చూసి నేర్చుకునేటట్టుగా నేను ఉండాలి, కానీ నన్ను చూసి మీరు చెడిపెట్టేట్టుగా మీరు ఉండకూడదు. పరుగులు పెడుతూ 15 నిమిషాల ముందుగా ఉండడానికి ఇష్టపడతాము. ఎందుకు మీకు ఈ మాటలను చెప్తున్నానంటే, మనము ఒక మార్గమును ఎంచుకున్న తర్వాత, ఒక పనికి మనము ఫిక్స్ అయిపోయిన తర్వాత, ఆ పనిలో వచ్చే కష్టము నష్టం మనకి ముందే తెలుసు కాబట్టి దానికి మనం సిద్ధపడాలంతే, తప్పించుకోవడానికి వీల్లేదు. ఈ మగ్దలేని మరియా, వేరొక మరియా కూడా వారు చేసిన పని అదే. వారు చేశారు కాబట్టే ఈనాడు 28వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటాం, అంతే కదండి. ఒకవేళ గినక వాళ్ళు గినక లేటుగా వస్తే దీంట్లో రాసేవాడా? ఇప్పుడు దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో మీరు క్రమంగా మందిరానికి వచ్చేవారు అని రాయబడాలంటే ఏం చేయాలి చెప్పండి? క్రమంగా మీరు రావాలి. మీరు అనుకుంటున్నారు ఈ గ్రంథంలో రాసే యోగ్యత మనకి లేదనుకోవచ్చు, కానీ ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. ఈ గ్రంథము ఆత్మ ప్రేరణ కలిగిన ప్రవక్తులు రాసిన పుస్తకం ఇది మట్టికి. కానీ అక్కడ ఆయన చేజేతతో రాస్తూ ఉన్నటువంటి ఒక గ్రంథం ఉంది. అది మనందరి కొరకు ఆయన సిద్ధపాటు చేశాడు. ఆ గ్రంథంలో రాస్తాడు, నాకు ఒక పేజో 10 పేజీలో నాకు ఉంటాయి. ఆ పేజీలో రాస్తాడు, వీడు ఆదివారము క్రమము తప్పక వెళ్ళేవాడని, వీడు క్రమము తప్పించేవాడని, వీడు సమయకు రానివాడని, వీడు పరిశుద్ధమైన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించని వాడని రకరకాలవి ఆయన రాస్తాడు. అక్కడ పోయినాక ఆయన చదువుతాడు, ఇవన్నీ కూడా చదువుతాడు. ఈ ఎట్లా చదువుకుంటారో అది కూడా అక్కడ చదువుతాడు కదా. మనమందరూ కూడా న్యాయ విమర్శ పోతాం, మీ అందరికీ తెలుసా అండి? తెలుసా లేదా? నిన్నే మనం మాట్లాడుకున్నాము, గొర్రెల్ని మేకలు ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. వేరు చేసిన తర్వాత ఎక్కడ ఉంటాడు ఆయన? సింహాసనం మీద కూర్చొని వేరు చేసి, ఆ గొర్రెలు నాకు వైపు రండి, నా కుడి వైపు రండి అని అంటాడు. వట్టినేనా? పరలోకలు మనం చేసిన పాపాలకనే లెక్క అడగడా? మీరు అనుకుంటారు కావచ్చు. ఆయన విమర్శించే దినం అది. ప్రతి పురుషుణ్ణి, ప్రతి స్త్రీని ఆయన విమర్శించే దినము. నన్ను కూడా విమర్శిస్తాడు, మిమ్మల్ని విమర్శిస్తాడు. మనకిచ్చిన డబ్బు గురించి, మనకిచ్చిన జీవితం గురించి, మనకిచ్చిన ఆరోగ్యం గురించి, మనకిచ్చిన ధనము గురించి, మనకిచ్చిన అధికారం గురించి, అన్నిటి గురించి ఆయన విచారణ చేస్తాడు. ఒకే మాట అడుగుతాడు, ఆదివారం పోయావా సమయానికి? ఆదివారం ఎగ్గొట్టావా? నీ ధనమును ఎట్లా ఖర్చు పెట్టావు? నీ ఆరోగ్యాన్ని ఎట్లా ఖర్చు పెట్టావు? నీ అధికారాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టావు? నీ ధనమును ఏ రకంగా ఖర్చు పెట్టావని ప్రశ్న వేస్తాడు. అప్పుడు నువ్వు ఏం జవాబిస్తావు ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు సరైన సమాధానం లేకపోతే అబాసు పాలవుతావు. ఒకవేళ ఆదివారం వచ్చి పరిశుద్ధంగా నువ్వు రాకుండా, పరిశుద్ధమైన జీవితం నువ్వు జీవించకుండా నువ్వు వెళితే ప్రభు అంటాడు, ఇన్ని ఆదివారాలు నువ్వు పరిశుద్ధంగా రాలేదు అని ప్రభు నేను అడుగుతాడు. కాబట్టి మనమందరం కూడా మరి ఈ యొక్క పరిశుద్ధమైన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే వారముగా ఉండాలి. ఇక సమయం దగ్గరికి వచ్చింది, నేను కూడా ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము ఈ యొక్క చివరి మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా చెప్పి ముగిస్తాను. ఇందాక మనము చదివాము, ఈ యొక్క మరి పునరుత్థాన దినము ఆశీర్వాదకరమైన దినమని
మనము తెలుసుకున్నాము, పరిశుద్ధంగా ఆచరించాలని తెలుసుకున్నాము. ఇక్కడ యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. చూడండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. ప్రభు దినం అంటే ఎవరి దినము? ఇదే పునరుత్థాన దినం అండి. ఈ ఆదివారమే ప్రభు యొక్క దినము. ఈ యొక్క ప్రభు దినమున ఏమైపోయాడట? ఆత్మవశుడనై ఉండగా. వేరే దినమున అక్కడ రాయబడలేదు. అంటే ఆదివారముకు ఉన్నటువంటి ప్రత్యేకత, అది ఆశీర్వదించేది, అదే రకంగా ఆత్మవశుడు అయ్యేది, ఆత్మని నింపబడేది కూడా. ఇక్కడ యోహాను మాట్లాడుతూ ఈ మాటలు రాస్తున్నాడు. చదవమ్మా. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి. 7 సంఘాల పేరు రాశాడు. అంతే, ఒకటే మాట. నువ్వు ఏది వింటున్నావో, ఏది చూస్తున్నావో, ఇగో నువ్వు ఆత్మవశుడు అయ్యావు. మనము కూడా ఆత్మవశులము కావాలి. ఆత్మవశుడు అంటే ఏంటి? అర్థం ఏంటి? ఆత్మ యొక్క వశములోనికి వెళ్ళాలి అంటే ఆత్మ కంట్రోల్లోకి వెళ్ళడం. ఆత్మ వశం అంటే శత్రు వశములో ఉన్నామంటే దాని అర్థం ఏంటి? వాని కంట్రోల్లో మనం ఉన్నామని. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు దినమందు నేను ఆత్మవశుడనైతిని అంటే ఆత్మ నన్ను ఆవరించింది. నాలో పాపము ఏది కనబడకుండా నేను ఆశీర్వదించబడిన వాడనై ఇదిగో పరిశుద్ధంగా ఉన్నానని దాని యొక్క భావము. నువ్వు పరిశుద్ధంగా ఉంటే, ఇందాక మనము చదివాము, విశ్రాంతి దినము ఆశీర్వాదకరమైన దినమని, అది పరిశుద్ధమైన దినమని. ఈ పరిశుద్ధంగా నువ్వు గినక ప్రభు యొక్క మందిరానికి గినక నువ్వు తొక్కినట్లయితే అప్పుడు ఏమైతే చెప్పండి? ఆత్మ నిన్ను వశపరచుకుంటుంది. ఆత్మ నిన్ను వశపరచుకుంటుంది. ఆత్మ వశములోనికి నువ్వు ఎప్పుడు వస్తావో దేవుడు నువ్వు చూడలేని సంగతులు నీకు చూపిస్తాడు. నువ్వు వినలేని యొక్క విషయాలు నీకు వినిపిస్తాడు. నువ్వు చేయలేనటువంటి అద్భుత కార్యాలు నీతో చేపిస్తాడు. ఇది దేవుడు చేసే అద్భుతమైన కార్యము. యోహాను ఆత్మవశుడు ఎలా అయ్యాడంటే ఏకాంతమైన జీవితము. ఆ పద్మాసు యొక్క దీపంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరిగా ఉన్నవాడు బాధపడుతున్నాడు. కానీ నువ్వు ఒంటరివాడు కాదు, నేను నీతోటి ఉన్నాను, నేను నీతో ఉంటాను, నిన్ను కాపాడుకుంటాను, నీవు నాకు నా ప్రియ శిష్యుడివి, ఐ డోంట్ లీవ్ యూ, నేను విడిచిపెట్టను, ఐ విల్ బి విత్ యూ, నేను నీతో ఉంటాను. అక్కడ దేవుడు అంటున్నాడు అతన్ని ఆత్మతో నింపేశాడట. ఆత్మతో నింపబడిన వాడు పాపం చేస్తాడా? ఇప్పుడు చేస్తాడా అండి? ఇక చెయ్యడు. ఇక ఆత్మ నింపబడాలంటే ఆదివారం రావాలి, ఆశీర్వదించబడాలంటే ఆదివారం రావాలి, పరిశుద్ధపరచబడాలంటే ఆదివారం రావాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఆదివారం యొక్క విశిష్టత నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆదివారంకి ఎట్లా రావాలి? ఇక ముగింపుకు వచ్చాను. ఆదివారం నాడు ఎట్లా రావాలని చెప్పాడు? పరిశుద్ధంగా రావాలన్నాడు. పరిశుద్ధంగా వచ్చిన వారు ఆత్మవశులైతారన్నాడు. ఆత్మవశులైన వారు ఆశీర్వాదం పొందుకుంటారని చెప్పాడు. 3 మాటలు చెప్పాడు. ఇప్పుడు ఆదివారం నాడు దేవుని మందిరానికి ఎట్లా రావాలి? అదేదో చూద్దామో. చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయానికి రండి. బట్టి చేతులతో రాకూడదని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. చూడండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే, ఇందాక మన ఏమన్నాడు? మన అందరికి ఏం పేరు పెట్టాడు? పరిశుద్ధులు అని అన్నాడు. విశ్రాంతి దినములో వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? పరిశుద్ధులు. పరిశుద్ధుల కొరకై చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయాలంతే. ఇట్స్ అ కంపల్సరీ, ఇట్స్ నాట్ ఏ ఆప్షన్. నేను వస్తే వేస్తా, ఇస్తే పోతే చెప్పు, నేను వేయను అంటే కాదట. జస్ట్ యూ వాంట్ టు టెస్ట్ హిమ్, యూ వాంట్ టు టెస్ట్ యూ. కాబట్టి దేవుడు అంటున్నాడు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా. అప్పుడు ఆ ఒక్కరోజు వేయటం కాదండి. ఒకవేళ ఆదివారం కనుక నువ్వు మందిరం రాకపోతే ఏం చేయాలి? ఇంట్లో దాచిపెట్టాలి ఆ డబ్బు. నేను ఇవాళ ఆదివారం పోలేదు కాబట్టి 100 రూపాయలు మిగిలిపోయినాయి, 50 రూపాయలు మిగిలిపోయినాయి, అగో 500 రూపాయలు మిగిలిపోయినంట. వీలేదు. ఇక్కడ ఏమంటున్నాడో వినండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఇదేటండి, నువ్వు వచ్చినా రాకపోయినా, ఒకవేళ ఈ వారం రాలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఈ వారం డబ్బులు, వచ్చే వారం డబ్బులు. నా మాటలు కాదండి, దేవుని మాటలు. మీరు డబ్బులు ఇస్తే నాకు వచ్చే మేలేమీ లేదు.
మీరు ఈ ఆఫరింగ్ బాక్స్లో 10 లక్షల రూపాయలు వేసినా 10 లక్షలు లెక్క పెట్టేవాడిని కాదు. ఆ యోగ్యత నాకు లేదు. ఆ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే యోగ్యత కూడా నాకు లేదు. కాబట్టి నా గురించి కాదు నేను ఈ మాటలు చెప్పేది. మీ యొక్క యోగక్షేమము కొరకు, మీ యొక్క ఆశీర్వాదము కొరకు నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది దేవుని మాటలు, నా మాటలు కూడా కాదు. నేనేదో కల్పించి చెప్పే మాటలు కానే కాదు. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది, అది ఇక్కడ లిమిట్ పెట్టలేదండి, ఓన్లీ 10% అని అనలేదు. నేను వర్ధిల్లిన కొలది, ఎంత వర్ధిల్లితే అంత ఇచ్చుకోవడం పోని దాని యొక్క అర్థం. వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేముకు పంపుదము. హెడ్ క్వార్టర్ పంపాలంటే ఇప్పుడు మీరు 4 వారాలు రాలేకపోయారు. 4 వారాలు ఇప్పుడు సందా దాచిపెట్టాలా, లేకపోతే వచ్చి 5వ వారం ఒక్కరోజు ఇయ్యాలా? ఏది చెప్పండి? ఎన్ని వారాలు రాకపోతే ఆ వారం డబ్బంతా దాచిపెట్టాలి. దాన్ని ఏం చేయాలి? వచ్చిన దినమున ఇక్కడ అప్పగించాలి. ఇది క్రమము, దేవుని యొక్క క్రమము. ఇంకా నా దగ్గర సమయం లేదు, కానీ ప్రతి దానికి కృతజ్ఞత అర్పణ చెల్లించాలి. అది మన పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా కృతజ్ఞత అర్పణలు. మీ మ్యారేజ్ డే అని మీరు చెప్పుకున్నారు, వట్టిగా మ్యారేజ్ డే అని ఇక్కడ వట్టి చేతులతో రాకుండా, నా బర్త్డే అని చెప్పి మీరు వట్టి చేతులతో రాకుండా, లేకపోతే నాకు ఉద్యోగం వచ్చిందని వట్టిగా చేతులతో రాకుండా, లేకపోతే మరొకటి నాకు ప్రమోషన్ వచ్చిందని వట్టి చేతులతో రాకుండా, దాన్ని దేవుని దగ్గరికి కొంత డబ్బు కూడా తీసుకొని రావాలి. దాన్నే పాత దినాల్లో అంటారు కృతజ్ఞత అర్పణలు అంటాడు, సమాధాన అర్పణలు అంటారు. అయితే నీవు నేను అందరం కూడా దేవుడు మనకి మేలు చేసిన కొలది మనము దేవుని మందిరానికి వట్టి చేతులతో రాకుండా, నీకు కలిగిన దానిలో నుంచి బాధపడకుండా, నీవు మనసులో బాధపడకుండా, సరుక్కోకుండా, గొనుక్కోకుండా, నీకు దేవుడు ఎంత ప్రేరణ ఇస్తే అంత ఇచ్చుకుంటూ పోవాలి. అందుకే మళ్ళీ అన్నాడు వర్ధిల్లిన కొలది అన్నాడు. మనం బుద్ధి ఆయనకి తెలుసు, 100 ఇచ్చి ఇక్కడ 10 ఇస్తాం కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? నువ్వు వర్ధిల్లిన కొలది అన్నాడు. ఎంత వర్ధిల్లుతున్నావు అంతగా నువ్వు దేవుని దగ్గర తీసుకొని రావాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటల్ని దేవుడు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించి మనమందరం ఒక క్రీస్తు యొక్క పునరుత్థాన దినమును కొనసాగించే వారముగా ఉండాలని, సమాజముగా కూడుట మానక దాన్ని కొనసాగించి, దాన్ని పరిశుద్ధంగా ఆచరించి, దాని ఆశీర్వాదాలు పొందుకొని ఆత్మతో నింపబడిన వారమై మనకు దేవుడిచ్చిన కొలది దేవునికి ఇచ్చే వారముగా ఉండాలని ఈ యొక్క ఆదివారం యొక్క ప్రత్యేకత. కాబట్టి ఈ మాటలతో మనమందరం కూడా ఆదరించబడిన వారమై ఈ మాటలకు లోబడాలని ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా తలలు వంచండి. ఈ యొక్క పరిశుద్ధమైన దినము గురించి, విశ్రాంతి దినానికి నేనే ప్రభువునని అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. అంటే ఆ పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి విశ్రాంతి దినము కానీ, ఈనాడు నీవు నేను ఆచరిస్తున్న యొక్క పునరుత్థాన దినము కానీ, రెండింటికి ప్రభువు ఆయనే. ఆ ప్రభువుని సేవించడానికి వచ్చిన నీవు పరిశుద్ధంగా వస్తున్నావా? పరిశుద్ధంగా వస్తే ఆశీర్వదించబడతావు. నీవు ఆత్మతో నింపబడతావు. దేవుని మాటలతో ఆత్మతో నింపబడతావు. ఆత్మతో నింపబడిన నీవు నీ వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వమని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఒక వారం నేను లేను కదా అనుకోవడానికి వీలేదు. ఏ రోజు నువ్వు రాలేకపోయావు, ఆ దినము డబ్బును దాచి నీవు వచ్చిన దినమున దేవుని యొక్క సంఘములో దాన్ని అప్పగించాలని దేవుని యొక్క ఆజ్ఞ అయినది. ప్రియ సహోదరి సహోదరుడా, ఎకనైనా ప్రభు యొక్క దినమును పవిత్రంగా ఆచరించడానికి ఇష్టపడుతున్నావా? మాట తప్పకుండా దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తావా? మందిరము మానకుండా దేవుని మందిరానికి వస్తావా? మందిరానికి సమయానికైనా వస్తావా? ఇదిగో ఆయన రాస్తాడు, ఆయన దగ్గర ఒక గ్రంథం ఉన్నది. మగ్దలేని మరియా, వేరొక మరియా చీకటిగా ఉన్నప్పుడే ఆదివారం నాడు యేసయ్య సమాధిని దర్శించడానికి వచ్చారు. ఇదిగో నీవు నేను కూడా ఆదివారమును పరిశుద్ధమైన దినముగా ఆచరించడానికి
సమయ పాలన, వినయము కలిగిన వారముగాను, దీన మనస్సు కలిగిన వారముగాను, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడే వారముగాను జీవించాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇష్టపడ్డ మీరందరూ కూడా, అవును ప్రభువా, నా యొక్క జీవితకాలం ఎన్ని పర్యాలు తప్పిపోయాను, ఇదిగో ఇక నుంచి నా ప్రభువా నేను ప్రతి ఆదివారం పునరుత్థాన దినమున నీ మందిరానికి నేను తప్పనిసరిగా వెళుతాను, సమయానికి వెళుతాను ప్రభువా అని నీలో నీ హృదయంలో వాగ్దానం చేసుకున్నావా? ఈ మాటలు దాచిపెట్టుకున్నావా? లేక మాటలు మర్చిపోయావా? ఒకవేళ గినక నీ యొక్క హృదయంలో వాగ్దానం చేసినట్లయితే ఇప్పుడే నీ ఉన్న చోట ఒకసారి లేచి నిల్చుంటావా? వాగ్దానం చేసుకున్న మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరైనా కానీ సిగ్గుపడకుండా మీరు ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి పునరుత్థాన దినమున నేను తప్పనిసరిగా వస్తానని, సమయానికి వస్తానని దేవుని దగ్గర వాగ్దానం చేస్తే లేచి నిల్చుంటే స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ గాక, ఒకరు లేచారా లేదని చూడబాకండి. నీ ఆత్మ నీకు ప్రబోధించిన ప్రకారముగా, ఆత్మ నిన్ను హెచ్చరించిన ప్రకారముగా, అయ్యా ఇంతకాలము నీ యొక్క మాటల యొక్క మర్మము, ఈ యొక్క పునరుత్థాన దినం యొక్క మర్మము అర్థము కాక నిర్లక్ష్యము చేశాము, ఇదిగో ఇక నుంచి నీ కొరకు నేను జీవిస్తాను, పునరుత్థాన దినాన్ని ఆచరిస్తాను, సమయానికి వస్తాను ప్రభు అని అనుకున్న ఎవరందరూ కూడా లేచి నిల్చోనండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. నిలుచున్న మీ అందరినీ కూడా దేవుడు ఆయన శక్తితో మిమ్మల్ని నిలబెడతాడు. దయతో మీరు కూర్చోనండి. వాక్య ఫలింపు నిమిత్తమై మరి ప్రత్యేకించబడిన వారు ప్రార్థన చేస్తారు. తమ్ముడు, మనందరి జీవితంలో వాక్య ఫలింపు